స్థాయి తగ్గి ఎందుకంటే అక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళకి ఎవరికి కూడా స్థాయి లేదు. అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మటరాంబాబు అని వాడు ఉన్నాడు, అక్కడ వాడేదో పేలుతున్నాడు, సముద్రంలో కలిపెత్తా డ్రోన్ ఆపండి. అరే నీ అమ్మ నాటకాలు, ఇలాంటి నాటకాలు కూడా ఆడొచ్చా? నీ ముఖ్యమంత్రి గారి సభలో, మీ సభలో అంట ఎవడో ఇంకోటి తీసుకొచ్చి డ్రోన్ ఎగరేసాడంట. సాధ్యం అవుతుందా అసలు అది? అందులో మీ సైకోలతో ఉన్నటువంటి మీ మీటింగ్లో ఇంకొక వ్యక్తి ఒక డ్రోన్ కెమెరా తీసుకొచ్చి ఎగరేస్తాడా? అరే నీ అమ్మ, ఇంత దిగజారిపోతారా మీరు? ఇంత దిగజారిపోతారని ఎవడో నువ్వు ఊహించలా. ఏమంటారాంబాబు ఇంత దిగజారుతావు? నువ్వు ఎట్లా దిగజారినాడు? నువ్వు నీ బతుకు దిగజారింది. నువ్వు కానీ ఆడవాడు అనిల్ అంటావు, వాడు కూడా చెప్తున్నాడు. లోకేష్ నువ్వేదో రహస్యం, నిన్ను రహస్యంగా తీసేది అంటారు బాబు. నీ అమ్మ, మీరంతా ఓపెనాగా మీరు చెప్పేది, మీరు ఓపెనే చెప్తారు అంతా. మిమ్మల్ని నేను రహస్యంగా చూడాలా? ఏం రహస్యం? పబ్లిక్ మీటింగ్ రహస్యం ఏదేమన్నా? ఆ వెనక జనం ఉన్నారో లేరో, డబ్బులు ఎట్ట పంచుతున్నారో, ముందెట్ట తాగుతున్నారో తీద్దామని పాపం ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరన్నా రిపోర్టులు అసలు రిపోర్టులు కొట్టే ఘనత కదా మీది. పబ్లిక్ మీటింగ్లో జర్నలిస్టులను బాధినటువంటి సభ ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలే. నీవెందు మళ్ళీ నీకు సీక్రెట్గా తీసుకురావడం అది ఒక నాటకం. దేనికి ఆ నాటకం? ఏం నిన్ను సీక్రెట్గా తీసేదేంటి? నీ సభను సీక్రెట్ తీయాలా? నువ్వే చెప్తున్నావు లక్షలని ఫోటోలు వేసుకుంటావు కదా, ఎవడు తెలీదు? లక్షలు వచ్చారో వేలు వచ్చారో, ఆ వేలు ఎంత పద్ధతి కొనుక్కొని తీసుకొచ్చావో తెలుసు కదా. కానీ నిన్న ఆ మాట్లాడే వాళ్ళలో ఆ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పాపం కరెక్ట్గా అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదు, మేము అదే చెప్తున్నాం కదా. ఆయన మనిషే కదరా బాబు. అసలు ఆయన లేచిన దగ్గర నుంచి ఏ రకంగా దోసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక దొంగ అని చెప్తాం కదా ప్రతిసారి. నిన్న కరెక్ట్గా పాపం, ఎందుకంటే తిరుపతి సంబంధించినాడు కదా, ఏదో దేవుడు ఏదో కొంచెం పలికిచ్చినట్టున్నాడని. ఆయన ఒక వ్యవస్థ. మేమదే చెప్తున్నాం కదా, దోపిడీదారుల వ్యవస్థతో నిండినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీని పదే మేము చెప్పేది అదే కదా. నిజం నిలకడగా తెలుస్తుంది, ఏదో రోజున రాక తప్పదన్నట్టుగా నిన్న సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఒక దోపిడీదారుడు వ్యవస్థ అని చెప్పాడు అన్న. వాస్తవం అది. ఇంత దిగజారిపోయి మాట్లాడతారని ప్రజలు కూడా ఊహించుండరు. అందుకని ప్రజలకు నేను పదే చెప్పేది, ప్రజాస్వామ్యంలో మన ఓటుకున్నటువంటి విలువ తెలుసుకోండి ఒకసారి మీరు. మనకు ప్రాతినిధ్యం వహించే లీడరు ఎలాంటి ఆడైతే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. చూసారా 5 సంవత్సరాల పాలనని ఎంతగా ఆంధ్ర రాష్ట్రం నాశనమైందో?